ఏ రోజైతే మనం ఎదురు తిరిగి నేను నీకు ఇచ్చే గౌరవం నువ్వు నాకు ఇయ్యి అని మాట్లాడితే పని పోతుంది మహా అయితే. బట్ ఇంకొకడు నేర్చుకుంటాడు. కరెక్ట్. ఈ అమ్మాయి ఊరుకోదు, వెళ్ళి చెప్తుంది వాళ్ళతోటి. సినిమా టీవీ ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో ఎక్కడైనా సరే అమ్మాయి అనుకోకర్లేదు, అబ్బాయిలైనా సరే ఒక్కసారి దెబ్బతిన్నాక వాళ్ళు ఇంకోళ్ళతో చెప్తారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, లేకపోతే వాళ్ళు చాలా మనని నానా మాటలు అంటారు, పడరు వాళ్ళు అని చెప్పుకుంటారు వాళ్ళల్లో వాళ్ళు. సో నువ్వే స్టార్ట్ చేయాలి. నాకు ఎప్పుడు ఒకటే పాయింట్ అంజలి, ఎక్స్ప్లాయిట్ చేసేవాడికి తప్పు కాదు, నీది కూడా తప్పే, అది తప్పే ఎక్స్ప్లాయిట్ చేయడం, బట్ నీది కూడా తప్పే, నువ్వు కాపాడుతున్నావు, ఎక్స్ప్లాయిట్ కాపాడుతున్నావు. మొహమాటం అండి, నేను అనలేనండి, నాకు చాలా సిగ్గుండి, నాకు భయం అండి, కాళ్ళు చేతులు వణికిపోతాయండి, ఎవడన్నా వచ్చి మీద చెయ్యేస్తే చేతి అనడానికి నాకు చచ్చే భయం అండి, నా కాళ్ళు చేతులు వణికిపోతాయి. నీది కూడా తప్పే. నువ్వు చాచి లెంప మీద ఒకటి ఇవ్వాలి, లేకపోతే తిట్టాలి, ఒరే చేయి తీరా ఏమనుకుంటున్నావు నువ్వు అని అనాలి కదా. కానీ అమ్మాయికి కొత్తలో అంత అమాయకంగా ఉన్నా అదే అమ్మాయి ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు చూస్తే పులే కూర్చుంటుందండి. నాకు అనిపిస్తూ ఉంటుందండి. నేను కొంతమంది అమ్మాయిలు చూసానంటే వాళ్ళకి తెలియక ఎలా ఫేస్ చేయాలో తెలియక భయంతో, చాలా మొహమాటంతో. నేనైతే చాలా ధైర్యం చెప్తా. అవునవునవును, నేనైతే చాలా ధైర్యం నూరిపోస్తా.